హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటూ ట్రక్లాక్స్. ఇవాళ వీడియోలో కంటెంట్ ఏమనేసి మీకు ఆల్రెడీ టైటిల్ తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో మన బండి ఫ్యాన్సీ నెంబర్ ఎంత అయింది, అలాగే యూట్యూబ్ ఇన్కమ్ ఎంత, దాని తర్వాత బండి రేటు, నెల నెల ఎంత కట్టాలి, దాని తర్వాత బండి కొనేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫైనాన్స్ ప్రాసెస్, అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇవంతా అయితే సో ఇంచుమించు నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను. బండి రేట్ ఎంత అనేసి ఎగ్జాక్ట్గా అయితే చెప్పను, ఇంచుమించు అయితే చెప్తాను. ఎందుకంటే అది కూడా చెప్తాను రీజను. సో ఇన్ కేసు నేను ఇప్పుడు పలానా బండి భారత్ బెంజ్ ఇంత ఉన్నది అనేసి చెప్తాను. సో ఎవరైనా కొనాలనుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు షోరూమ్లకు వెళ్ళి మన వీడియోలు చూపించి వీళ్ళు ఇంతే రేటు చెప్పారు కదా, మీరు మాకెందుకు రేట్ ఇంత చెప్తున్నారు అనేసి అంటారనమాట. సో వాళ్ళైతే మనల్ని కాంటాక్ట్ అవ్వడము, భారత్ బెంజ్ వాళ్ళు, సో వీడియోని డిలీట్ చేయడము అలా అయితే జరుగుతుంది. సో మీకేమో సింపుల్గా అంటే కమెంట్ పెట్టి ఈజీగా అయితే చెప్పేస్తారనమాట. సో బట్ మేము చెప్పామంటే మా ఛానల్ అయితే డిలీట్ అయిపోతాయి. మేము 4 గంటల నుంచి ఇంతవరకు రన్ చేసుకుంటూ వస్తున్నాం కష్టపడి. ఒక బండి రేట్ చెప్పడం వల్ల ఛానల్ డిలీట్ అయిపోయిందంటే చాలా కష్టం కదా. సో మా గురించి కూడా మీరు కొద్దిగా ఆలోచించాలి. మీకు అంతగా అవసరమైతే మీ దగ్గరలో ఉండే షోరూములకు వెళ్ళి అడగండి, అర్థమైందా? సో కూర్చొని మాట్లాడండి, మీకు నచ్చిన రేటుకి అడగండి, ఇస్తారో ఇయ్యరో అట్లా అనమాట. అంతేగాని యూట్యూబ్ల గురించి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎక్కువగా. సో మేము ఎంతో కష్టపడి అయితే రన్ చేసుకుంటూ వస్తుంటాం కాబట్టి. సో ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం, మీకు లేట్ చేయకోకుండా. ఇంతవరకు ఎవరైనా వీడియో లైక్ అయిపోతే లైక్ వేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు అయితే చూడండి, అన్నీ తెలుస్తాయి. సింపుల్గా అయితే చెప్తాను. సో ఒక బండి కమర్షియల్ వెహికల్ అంటే హెవీ వెహికల్స్ కొనేటప్పుడు ఏమేమి ఉండాలంటే, మెయిన్ ఆ బండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా. దాని తర్వాత వచ్చేసి మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, సో అవన్నీ ఎత్తుకొని పోయి మనకి నచ్చిన బండి ఏది కావాలో షోరూంలో ఫస్ట్ నీకు ఏ బండి కావాలో అనేది కొద్దిగా ఐడియా అనేది ఉండాలన్నమాట. సో ఏ బండి కావాలి, ఒక 5 టన్నుల పాసింగా, 8 టన్నుల పాసింగా, 10 టన్నుల పాసింగా, దాని తర్వాత 12 టన్నుల పాసింగా, సో ఇది చూసుకోవాలన్నమాట. దాని తర్వాత వచ్చి ఏ వెహికల్, సో బ్రాండ్స్ పేరు వద్దు కానీ నీకు ఏ వెహికల్స్ అంటే డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి బెంజ్ తీసుకున్నాం కాబట్టి భారత్ బెంజ్. సో దీనిలో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. అట్లా వేరే బ్రాండ్స్ ఉంటాయి. నీకు ఏ బ్రాండ్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలా. దాని తర్వాత వచ్చేసి ఆ షోరూమ్కి వెళ్ళి షోరూంలో పోయేసి కూర్చొని మాట్లాడితే వాళ్ళన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏదేదే బండి ఎంత పాస్ అవుతుంది, ఎంత రేటు, అవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేసి. దాని తర్వాత మనము వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఇవేమన్నా ఇచ్చినామంటే వాళ్ళైతే ఫైనాన్స్ వాళ్ళకి అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో ఫైనాన్స్ వాళ్ళని మనకి కాంటాక్ట్ అయ్యేలా చేస్తారు. మనకి లోన్ ఎంత వస్తుంది ఆ బండికి అవంతా చూసుకోవాలన్నమాట. లోన్ ఎంత వస్తుందని చూసుకునేది మనం ఎంత అడిగితే అంత తీరనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బండి 50 లక్షలు అంటే 50 లక్షలు ఇయ్యరు. ఒక బండికి వాళ్ళు ఎంత ఇవ్వగలరో అంతే ఇస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. ఇంకోటి మన సిబిల్ స్కోర్ అనేసి ఉంటుంది. మన పాన్ కార్డ్ అయితే మన పాన్ కార్డులో ముందు ఏమైనా తీసుకుంటాం కదా, మొబైల్స్ కానీ ఇట్లా ఏదైనా చిన్న టూ వీలర్స్ అవి తీసుకుంటాం కదా, అవి కరెక్ట్గా తీసుకొని కంతులు కట్టింటే మన సిబిల్ స్కోరు, క్రెడిట్ స్కోర్ అన్నీ బాగుంటేనే మనకి లోన్ అయితే శాంక్షన్ అవుతుందన్నమాట. సో అది కూడా ఆ బండికి నువ్వు సెలెక్ట్ చేసుకున్న బండికి ఎంత వీలైతే అంత ఇస్తారంతే, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. దాని తర్వాత మిగతాదంతా నువ్వు డౌన్ పేమెంట్ నువ్వు కట్టుకోవాలి. చాలామంది అంటారనమాట ఎంత కట్టాలి అనేసి. సో మినిమం అయితే 15% అయితే కట్టాలన్నమాట. 15% అంటే 50 లక్షలు అంటే నువ్వు 15% అంటే ఈజీగా 7.5 అట్లా పర్సెంటేజ్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మీరు కట్టాల్సి వస్తుందన్నమాట. లోన్ ప్రాసెస్ అయితే అట్లా ఉంటుంది. ఇంకా మనకి ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఖర్చు అంటే ఇప్పుడు నీకు ఇన్ కేస్ ఒక 50 లక్షల బండికి ఒక 35 లక్షలు లోన్ శాంక్షన్ అయిందంటే వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి 1% ఏమో ఫీజు తీసుకుంటారు, అంటే ప్రాసెసింగ్ ఫీజు. సో 1 లక్షకి 1000 రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట. మనకి 35 లక్షలు కావాలంటే 35,000 అయితే ఆన్ ది స్పాట్ అక్కడే కట్టాలి. అది కట్టేసిన తర్వాత అయితే ప్రాసెసింగ్ స్టార్ట్ అయితే చేస్తారు వాళ్ళు. మనకి ఇంకా ఏమన్నా ఆస్తులు ఉన్నాయా అవన్నీ అయితే కనుక్కొని, డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే, సొంత ఇల్లు ఉందా, మామూలు కరెంటు బిల్లు అన్నీ అడుగుతారు. అవన్నీ తీసుకొని పోయి పెట్టాలి వాళ్ళ ముందర. పెట్టుకున్న తర్వాత అన్నీ చెక్ చేస్తారు, వాల్యుయేషన్ చేస్తారు. అంటే మన ఆస్తి విలువ ఆ బండికి సరిసమానంగా తూగుతుందా లేదా అనేసి. దాని తర్వాత వచ్చేసి సో డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత అసలైన చిక్ ఇప్పుడే అనమాట స్టార్ట్ అయ్యేది. సో అంతా డాక్యుమెంట్ అంతా అయినది, మీకు లోన్ అప్రూవ్ అవుతుంది అనేసి ఇదైతే అని చెప్పేస్తారనమాట. కన్ఫామ్గా అయితే అవుతుంది అనేసి, ఇంత అయితే అవుతుంది అనేసి.
అప్పుడు దాని తర్వాత వచ్చేసి షూరిటీ అడుగుతారు. షూరిటీ అంటే ఎవరంటే వాళ్ళు పెట్టేది కాదు. ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ పెట్టచ్చు. ఇంకోటి వచ్చేసి మన ఇప్పుడు ఏ వెహికల్ అయితే తీసుకుంటున్నామో అలాంటి వెహికల్ వాళ్ళు ఎవరన్నా షూరిటీ పెట్టాలి మనకి. అర్థమైంది. ఇప్పుడు ఒకవేళ మనము 6 టైర్ వెహికల్ అడిగాము, 6 వీల్ బండి అడిగామంటే సో 6 వీల్ బండిలో టాప్లో ఏది ఉంటుందో వాళ్ళు అయితే షూరిటీ పెట్టాలి. 12 టైర్ తీసుకున్నామంటే 12 టైర్ వాళ్ళే పెట్టాలా. 14 టైర్ వాళ్ళు కూడా పెట్టచ్చు అనమాట చిన్న బండికి. అట్లా దీంట్లో కొద్దిగా చాలా ఇదిగా ఉంటాయన్నమాట, రిస్క్గా. నువ్వు బండి అన్నీ మాట్లాడుకొని వచ్చేసింటావు, లోను అంతా ఇస్తామని చెప్పింటారు, లాస్ట్కి షూరిటీలు దొరకరు. అర్థమైందా? వదిలేసుకోవాలా. సో ఆ బండి కొనలేము. మళ్ళీ ఏదైనా చిన్న బండి ఏదైనా ఒకటి చూసుకోవాలా కానే కావాలంటే. అట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి దీంట్లో. మీకు ఫేస్ చేస్తేనే తెలుస్తుంది, సింపుల్గా కమెంట్ పెడితే అర్థం కాదు. సో సింపుల్గా పెట్టేవాళ్ళు ఎవరో అని చెప్పండి. నేను ఖాళీగా ఉంటే నేను కూడా 1000 కామెంట్లు అయితే పెడతాను, అది పెద్ద విషయం కాదు. అర్థమైందా? ఎవరన్నా కానీ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి ఏదైనా కానీ, దాని తర్వాత అయితే తెలుస్తుంది ఏమి ప్రాబ్లమ్స్ ఎట్లా అనేసి, దాని మెయింటెనెన్స్ ఎట్లా అలాగా షూరిటీ సైన్లు అయితే పెడతారు. దాని తర్వాత అయితే వాళ్ళు అమౌంట్ అయితే శాంక్షన్ చేస్తారనమాట. శాంక్షన్ చేయగానే అంతలోపు మనము బండి అయితే బుక్ చేసుకోవాలి. బండిని ఒక 10,000 నుంచి ఒక 50,000 అయితే కట్టేసి బండిని అయితే బుక్ చేసుకుంటాము. బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే వారం 10 రోజులు అయితే టైం ఇస్తారు. ఒకవేళ బండ్లు ఉంటే తొందరగా అయితే అవుతుంది, బండ్లు లేకపోతే తెప్పియాలి కదా, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి అయితే తెప్పియాలి. అది తెప్పియడానికి ప్రాసెస్ తర్వాత అడ్వాన్స్ ఎంతో అంత కట్టింటాము. ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళన్నీ మన ఇంటికి వచ్చి అన్నీ చెక్ చేస్తారనమాట. మన లొకేషను ఎక్కడుంది, ఏ ఊరు, అంత మొత్తం ఎంత ఉన్నది ఆస్తి అన్నీ చెక్ చేసిన తర్వాత సైన్లు అన్నీ తీసుకొని ఫింగర్ ప్రింట్స్, అలాగే దాని తర్వాత ల్యాండ్ మార్క్స్ ఉంటాయి కదా, సో ఆన్లైన్లో అయితే ఎక్కించుకుంటారు అనమాట. దాని తర్వాత మనకి అప్రూవ్ అయితే అవుతుంది లోను. అంతా అప్రూవ్ అయిన లోన్ అమౌంట్ అంతా వాళ్ళకి కంపెనీ వాళ్ళకైతే కొట్టేస్తారనమాట. సో షోరూమ్ వాళ్ళు కట్టేసిన తర్వాత మిగతాది ఇప్పుడు మనకి 50 లక్షలు అంటే 35 లక్షలు వచ్చింది కదా, మిగతా 15 లక్షలు అయితే మనము కట్టాల్సి వస్తుందన్నమాట. సో అది డౌన్ పేమెంట్. మిగతాది అది సమానం అయిపోతుంది. దాని తర్వాత ఇన్సూరెన్స్, ఆ బండికి ఇన్సూరెన్స్ ఎంత, అర్థమైందా? ఫుల్ ఇన్సూరెన్స్ అట్లయితే కట్టుకోవాలన్నమాట. మొత్తం పిన్ టు పిన్ దానికైతే వస్తాయి, చెప్తారు ఇన్సూరెన్స్లో ఏమేమి ఉన్నాయి అనేసి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఖర్చులు అంటే మన బండిని రిజిస్ట్రేషన్ చేయాలి కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే బుక్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈ నెంబర్ వచ్చేసి మన బండికి ఎంత పడిందంటే, మన బండికి వచ్చేసి 35,000 అయితే స్టార్టింగ్ కట్టమన్నారు. 35,000 కట్టిన తర్వాత ఒకే నెంబరు 5-6 మంది ఒకవేళ నాకు ఒకే నెంబర్ కావాలి, నీకు ఒకే నెంబర్ కావాలి, ఎగ్జాంపుల్ చెప్తాను, 7777 నెంబరు చాలామందికి ఇష్టం అవుతుంది అనమాట. సో వాళ్ళు గవర్నమెంట్ అనేసి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వలేరు కదా. సో ఇప్పుడు నాకు ఇచ్చినారనుకో వాళ్ళకి ఎందుకు ఇచ్చినారని అడుగుతారని చెప్పేసి ఇట్లా ఇది వేలంపాట అయితే పెడతారనమాట. ఒక నెంబర్కి వేలంపాట పెట్టినప్పుడు అది ఎంతైనా వెళ్ళొచ్చు, చెప్పలేమన్నమాట. సో లక్షల్లో ఉండే, కోట్లలో కూడా ఉన్నాయి. సో అట్లయితే మన బండి నెంబర్ వచ్చేసి 35,000 నుంచి 1,00,000 మధ్యలో పడింది. 1,00,000కి చాలా దగ్గర పడింది అనమాట. సో అంతా ఎందుకు తీసుకున్నావు అనేసి కమెంట్ పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మనకి ఏదన్నా కావాలంటే ఖచ్చితంగా తెచ్చుకోవాలన్నమాట. అది ఎంత రేట్ అన్నా కానీ మన మనసుకి నచ్చిందంటే తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చాలామంది అంటున్నారు, నీకు ఐచర్ అంటే చాలా ఇష్టం కదా, భారత్ బెంజ్ ఎందుకు కొన్నావు అనేసి. వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, సో మన మనసుకి ఏ బండి నచ్చుతుందో అది ఎత్తుకొచ్చుకోవాలన్నమాట. సో అది కూడా దేంట్లో ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి, దాంట్లో ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి, అర్థమైందా? దాన్ని బట్టి అయితే నేను ఒక 5 months అయితే రీసెర్చ్ చేసి తెచ్చుకున్నాను బండి, అది కూడా చెప్తాను. సో ఇప్పుడు ఐచర్కి భారత్ బెంజ్కి ఎట్లా అంటే, ఇప్పుడు ఐచర్ ఎట్లా అంటే చాలా పికప్ ఉంటుంది, భారత్ బెంజ్ అంత పికప్ ఉండదు. ఎందుకు చెప్తాను చూడండి. సో ఇప్పుడు పరిగెత్తా పోయినారంటే మీరు ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తి అలసిపోతారు అనమాట, అర్థమైందా? అదే నడుచుకొని పోతే 3-4 కిలోమీటర్లు పోవచ్చు. నా ఉద్దేశం ఏమంటే, ఐచర్లో పికప్ ఉంది, పికప్ ఉండడం వల్ల ఏమంటే రిపేర్లు కూడా. భారత్ బెంజ్లో ఏమంటే పికప్ తక్కువగా ఉన్నా కూడా ఇంజన్ లైఫ్ బాగుంటుంది. నేను ఓన్లీ ఇంజన్ మాత్రమే చూశాను,
మిగతావంతా ఏముంది, మనము ఏమైనా చేపించుకోవచ్చు, ఎక్స్ట్రా మోడిఫికేషన్స్ అవి ఇవి చేపించుకోవచ్చు. ఇంజన్ బాగుంటే చాలన్నమాట మనకి. సో అందువల్ల అయితే నేను నాకు కంఫర్ట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అనేసి తీసుకున్నాను. ఐచర్ అంటే నాకు ఇష్టమే. సో ఈ బండి ఆ బండి అని కాదు, అన్ని బండ్లు ఇష్టమే, అర్థమైందా? సో మనకి మన మనసుకి ఏది నచ్చుతుందో అది తెచ్చుకోవాలి. పక్కనోడు చెప్పినాడు వాళ్ళు ఆడ ఈఎంఐ కట్టరు, అర్థమైందా? సో అందువల్ల నేను చెప్పేది, మీ మనసుకి ఏది నచ్చితే అది తెచ్చుకోండి. దాని తర్వాత అది దాంట్లో లాభం ఉన్నా నష్టం ఉన్నా అది నీకే ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు నేను లాభపడినానంటే నాకు సంతోషమే, నష్టపోయినానా సరే నేనే కదా, నేను చూస్ చేసుకున్నా కాబట్టి కొద్దిగా లాస్ వచ్చినా కూడా నేను ఇబ్బంది పడినా అనమాట, అర్థమైందా? సో డిసిషన్ నాది కాబట్టి నేను ఇబ్బంది పడినా అట్లా. సో ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పారు అనేసి నేను తీసుకున్నాను అంటే, ఆ రోజు వాళ్ళు చెప్పారు నేను తీసుకున్నాను, సో వాళ్ళ వల్ల ఇట్లా నాశనం అయిపోయినాను అనేసి అనుకోవచ్చు. సో అందువల్ల నేను చెప్తున్నది ఒకటే, మీకు మనసుకు నచ్చిన బండ్లు కొనుక్కోండి, నన్ను అయితే అడగండి. సో రీసెర్చ్ చేయండి, బాగా బండ్ల గురించి అయితే తెలుసుకొని అడిగి వాళ్ళు ఏం చెప్తారు, నీ మనసులో ఏముంది అంతా క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకొనేసి అయితే తీసుకోండి. సో దాని తర్వాత అయితే ఇంకా రిజిస్ట్రేషన్లకి అయితే ఒక 60,000 అయితే తీసుకున్నారు, నేషనల్ పర్మిట్కి, దాని తర్వాత రిజిస్ట్రేషన్ పనులకి అంతా దానికైతే 60,000 అయితే తీసుకున్నారనమాట మనకైతే. సో ఇన్సూరెన్స్ 80,000 అయితే పడింది మన బండికి. దాని తర్వాత బండి రేట్ వచ్చేసి మనకి 29 లక్షల నుంచి 32 లక్షల మధ్యలో. సో ఇప్పుడైతే 35 లక్షలు అనమాట. డిసెంబర్ వచ్చింది కాబట్టి కొద్దిగా రేటు పెంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో నేను ఎగ్జాక్ట్ రేట్ అయితే చెప్పను. సో మనకైతే 29 నుంచి 32 లక్షల మధ్యలో పడింది అని అయితే చెప్పగలను నేను, అర్థమైందా? మీరు కానే కావాలంటే భారత్ బెంజ్ షోరూమ్ పోయి కూర్చొని మాట్లాడండి, వాళ్ళు మీకు నచ్చిన డిస్కౌంట్కి అయితే ఇస్తారు. రిక్వెస్ట్ చేయాలి, అడగాలి ఎట్లా ఏం కథ అనేసి, ముందు ఏమైనా బండ్లు ఉన్నాయా లేదా అనేసి వాళ్ళు మాట్లాడతారు. సో చూసి కూర్చొని మాట్లాడండి. సో రిజిస్ట్రేషన్ అయితే అది చెప్పేశాను, ఫైనాన్స్ది కూడా చెప్పేశాను, ఇంకా బండి కొనే ప్రాసెస్ కూడా చెప్పేశాను. సో అయిపోయిన తర్వాత మొత్తం ఫైనాన్స్ అంతా అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అయితే మనకి డాక్యుమెంట్స్ రావడానికి అయితే ఒక 10-15 రోజులు అయితే పడుతుంది. రిజిస్ట్రేషన్ పోయినప్పుడు ఆర్టీఓ ఆఫీస్ అయితే చెకప్ ఉంటుందన్నమాట, అంటే మన బండికి ఏమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేసినామా అనేసి. సో అంతా బండి షోరూమ్ బండి ఎట్లా ఇస్తే అట్లా ఎత్తుకొని పోయి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకొచ్చుకోవాలా. నేషనల్ పర్మిట్ కావాలంటే, మనం ఆల్ ఇండియా తిరగాలంటే పర్మిట్ కావాలి, ఆల్ ఇండియా పర్మిట్, నేషనల్ పర్మిట్ అంటారు దాన్ని, 2 విధాలుగాను పిలుస్తారు, 2 ఒకటే. సో దానికైతే బండికి అయితే కలర్ వేయించాలి. సో వైట్ బండ్లకి బ్రౌన్ కలరు, అలాగే బ్రౌన్ కలర్ బండ్లకి వైట్ కలరు. యాక్చువల్గా అయితే బ్రౌన్ కలర్ వేయించాలి అన్ని బండ్లకి, అందుకని నేషనల్ కలరు బ్రౌన్ కలర్ అయితే వేయించమంటారు. ఆ బ్రౌన్ కలర్ ఎందుకు వేయించాలంటే మన మట్టి ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ వేయించమని చెప్పారు. నాకైతే ఆర్టీఓ ఆఫీస్లో అయితే చెప్పింది అది. సో అందువల్ల అయితే చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నా యూట్యూబ్ ఇన్కమ్ వచ్చేసి ఇప్పటికి నేను 2019లో అయితే స్టార్ట్ చేశాను. 2019 నుంచి 2023 వరకు, డిసెంబర్ వరకు నాది వచ్చేసి కరెక్ట్గా $500 అయితే కంప్లీట్ అయింది. $500 ఇంటూ ఒక 80 రూపీస్ వేసుకోండి, $1 80 రూపీస్ వేస్తే మనకి దగ్గర 40,000 అయితే వచ్చింది ఇప్పుడు వరకు. నేను పెట్టిండే ఖర్చు చెప్తాను చూడండి. యూట్యూబ్ చేయాలంటే మంచి ఫోన్ ఉండాలని చెప్పేసి 28,000 పెట్టి ఫోన్ కొన్నా, అర్థమైందా? దాని తర్వాత ఇంకా డేటా అంట, కొన్ని మౌంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చూడండి నేను చేతులతో ఏం పట్టుకొని చేయలేదు, ఇక్కడ మిర్రర్కి అయితే పెట్టాను. సో చిన్న మౌంట్స్ అలాంటివి అయితే తీసుకున్నాను. దాని తర్వాత రీఛార్జ్, అందరూ 200 రీఛార్జ్ చేస్తే మేము 500-600 చేస్తాం నెల యూట్యూబర్స్. సో అవంతా మీరు చేస్తేనే తెలుస్తుంది అనమాట, చేయకోకుండా ఊరినే కమెంట్ పెడితే, బ్యాడ్ కమెంట్స్ పెడితే కరెక్ట్ కాదు అది. సో అందువల్ల చెప్తున్నాము. ఇంకా ఇప్పటికి ఒక 4 ఇయర్స్కి నేను థంబ్నెయిల్స్ కానీ ఇంకా డేటాకి కానీ, సో ఆ 40,000 అసలుకి ఒక పక్కకు కూడా చాలదు, ఇంకా నాకే లాస్ అనమాట. సో చేయాలని ఏమంటే ప్యాషన్ ఉన్నది కాబట్టి చేస్తామంటే, ఆ ప్యాషన్ ఎందుకంటే మనము తిరిగిన ప్లేసులు మెమరీస్గా, ఏదన్నా ఒక ప్లేస్కి పోయినప్పుడు అప్పుడు మేము ఆ ఇయర్లో ఆ ప్లేస్కి పోయినాం అనేసి కొద్దిగా గుర్తుగా ఉంటుంది అనేసి, ఇంకా చాలా మందికి ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ గురించి, డ్రైవింగ్ గురించి తెలియదు అనేసి వీడియోస్ చేస్తున్నాం అంతే. మీరు బ్యాడ్ కామెంట్స్ వేసినా కొడుకులు ఉంటారు కదా కొంతమంది, ఇట్లా వీడెందబ్బా ఇట్లా అంటున్నాడు అనేసి అనుకోకండి. సో మాకు కూడా కొన్ని చోట్ల హర్ట్ అవుతుంది అనమాట. సో మేము ఏం చేసి ఉంటాము, మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి, అయినా కూడా వీడియోలు పెడుతూ ఉంటాము, కానీ బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు అనమాట. సో అట్లా వేస్ట్ కాళ్ళకి చెప్తున్నాను, ఒకసారి చేయండి, మీరు యూట్యూబ్ చేయండి, సో తెలుస్తుంది. ఇంకా లోడింగ్స్ గురించి చెప్తాము.
లోడింగ్స్ కథ ఏమంటే ట్రాన్స్పోర్ట్ గురించి తెలిస్తేనే బండ్లు కొనండి, అర్థమైందా? వీడియోలు చూసేసి బండి కొనుక్కొని లోడింగ్స్ కావాలంటే చాలా కష్టం అనమాట. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తామండి, మాకే లోడింగ్ కోసం చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా. సో ఇప్పుడు మీరు కిరాయిలు అడుగుతారు, మీరు కిరాయిలు అడగడం వల్ల మేము చెప్పడం వల్ల నెక్స్ట్ టైము లోడింగ్ పోయినామంటే లోడింగ్ ఇయ్యరు ట్రాన్స్పోర్టర్లు, అర్థమైందా? ఇంకా డ్రైవర్లు చూస్తే కొంతమంది బండి ఓనర్లు కూడా గొడవలు చేస్తారనమాట. నువ్వు ఆ రోజు కిరాయి చెప్పావు, ఆ పక్క నుంచి బండ్లు అన్నీ వచ్చేసాయి, ఇప్పుడు మన బండ్లకి లోడింగ్లు లేవు, అది ఇది అనేసి, అర్థమైందా? సో మాకు చాలా రిస్కులు ఉంటాయి, మీకు తెలియదు, ఊరికనే కమెంట్లు పెడతారు. సో అందువల్ల అయితే చెప్తున్నాను, మీకు ట్రాన్స్పోర్ట్ గురించి తెలిస్తేనే బండ్లు కొనుక్కోండి, లేదంటే కొనుక్కోదండి. నేను ఇంకోటి, మీరు బండ్లు కొంతమంది కమెంట్ చేస్తున్నారు, నువ్వెందుకు బండ్లు కొనద్దు అని చెప్పి నువ్వెందుకు కొంటున్నావు అనేసి అంటున్నారు. సో నాకు ఈ మామూలుగా అయితే చెప్తున్నాను చూడండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. నాకైతే 3 విధాలుగా ఇన్కమ్ వస్తుంది. ఒకటి, నా బండి తిరిగితే నా బండికి ఎంతో అంత, ఇప్పుడు 5,000 ట్రిప్కి 10,000 మిగులుతాయి, అర్థమైందా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా యూట్యూబ్ నుంచి ఒక 5,000 10,000 వస్తుంది నెలకి, అర్థమైందా? దాని తర్వాత నా బండిని నేనే తోలుకుంటా, ఎవరు కూడా తోలరు, అర్థమైందా? నా బండిని నేనే తోలుకుంటే ఒక ట్రిప్కి బండికి 10,000 మిగిలేటప్పుడు నాకు 2,000 మిగిలినలే నా డ్రైవర్కి. సో అట్లా బండిని ఈఎంఐలు అవి ఇవి కట్టుకుంటా అనే ధైర్యంతో నేను తెచ్చుకున్నా. ఇంకా ఓన్లీ బండిని నడిపించుకునే వాళ్ళే, అంటే నేను డ్రైవర్ని పెట్టి నడిపించుకుంటానంటే వాళ్ళు లాస్లో పడిపోతారు, బండ్లు అయితే తిరగవు, ఊరికనే లాస్లో అయితే పడతారనమాట. సో బ్యాక్ సపోర్ట్ ఉండి బాగా చాలా డబ్బులు ఉండే వాళ్ళైతే కొనుక్కోవచ్చు. బండి జరగనప్పుడు చేతి నుంచి వేసి అకౌంట్లో ఉంటే డబ్బులు ఈఎంఐలు కట్టుకోవచ్చు. కానీ అట్లా డబ్బులు ఉండే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లోకి వస్తే మిగతా వాళ్ళకంతా దెబ్బ పడుతుంది అనమాట. అది కూడా ఎందుకనే చెప్తాను. ఈరోజు నీ దగ్గర డబ్బులు ఉంది, బండి తెచ్చినావు, నెలకి ఒక ట్రిప్ 2 ట్రిప్పులు తోలి నువ్వేమో హ్యాపీగా ఉన్నావు. కానీ వేరే వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి ఆ 2 ట్రిప్పులు నువ్వు తోలేసినావు అంటే వాళ్ళకి చాలా లాస్ కదా, అర్థమైందా? సో అందుకనే చెప్తున్నా, బండ్లు ఇప్పుడున్న సిచ్యువేషన్కి లోడింగ్లు లేవు. నేనే ఇప్పటికి 4 రోజులు అయితే పెట్టుకున్నాను బండి ఖాళీగా. సో కిరాయిలు తక్కువ, లోడింగ్లు తక్కువ, బండ్లు ఎక్కువ, డీజిల్ రేట్లు ఎక్కువ, సో ఫాస్టాగ్ రేట్లు ఎక్కువ, దాని తర్వాత బండి మెయింటెనెన్స్లు ఎక్కువ BS6లో. ఇవంతా ఆలోచించి మీకు తీసుకోవాలంటే తీసుకోండి, నాకు సంబంధమే లేదు, అర్థమైందా? మీకు తీసుకోవాలనిపిస్తే తీసుకునేయండి అంతే, అర్థమైందా? ఒక నడక్కండి, తీసుకోండి, మీ బాధలు మీరే పడండి. ఇప్పుడు నేను వద్దన్నంత మాత్రాన మీరు తీసుకోకుండా ఉండరు. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఒకవేళ ఈఎంఐ కట్టాలన్నా కూడా మీరే కట్టుకుంటారు కదా, నేను ఏడ కట్టాను కదా, అది పరిస్థితి. సో ఈ వీడియోలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా చెప్పకపోతే కమెంట్స్ అయితే చేయండి. సో మనకి మొత్తం బండి ఎంత పడిందని చెప్పాలా. సో మన ఈఎంఐ వచ్చేసి నెలకి 62,000, మనకి లోన్ అయింది 25 లక్షలు. సో 25 లక్షల లోన్కి 62,000, అర్థమైందా? సో 60 నెలలు, 5 సంవత్సరాలు లెక్కేసుకోండి ఎంత పడుతుంది అనేసి. లెక్కేసి కమెంట్స్లో పెట్టండి మనకు బండి మొత్తం ఎంత పడింది. ఇన్సూరెన్స్ వచ్చేసి 80,000. బండి రేట్ అయితే నేను చెప్పను, 32 లక్షల మధ్యలో పడింది, 29 నుంచి 32 లక్షల మధ్యలో పడింది. అదొకటి. మొత్తం 25 లక్షల లోను, 80,000 ఇన్సూరెన్సు, దాని తర్వాత 60,000 రిజిస్ట్రేషన్ ఖర్చులు, మన బండి ఫ్యాన్సీ నెంబరు దగ్గర 1 లక్ష, అర్థమైందా? ఇట్లా చెప్పుకుంటా పోతే ఫైనాన్స్ కమిషను 25 లక్షలకి 25,000, దాని తర్వాత టార్పాలంట, పట్ట అంట, అబ్బో ఇంకా అసలుకి ఖర్చులు ఏడాడబోతాయో తెలియదు అనమాట. అందుకని చెప్తున్నాను, లెక్కేసి 62,000తో 60 నెలలకి లెక్కేసి ఎంత పడుతుంది డ్యూ అనేసి చెప్పండి, మొత్తం ఎంత బండికి పడుతుంది అనేసి కాస్ట్, సరేనా? సో ఈ వీడియోని ఇక్కడితో ఏం చేయాలనుకుంటున్నాను. ఏమన్నా చెప్పకపోయి ఉంటే, సో మిస్ చేసింటే కమెంట్స్ చేయండి. ఇంకా ఆల్ ఇండియా మొత్తం ఇంత తిరగాలంటే మనకి డాక్యుమెంట్స్ రావాలి. ఇంకా లాంగ్ వెళ్ళాలంటే మనకి ఇంకా డాక్యుమెంట్స్ రాలేదు. సో ఆర్సీ రావడానికైతే మనకి బండి డెలివరీ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషను, తర్వాత ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఆర్టీఓ సైన్ పెడతాడనమాట. ఆర్టీఓ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి ఆర్టీఓ దగ్గర, ఆర్టీఓ సైన్ పెట్టిన వెంటనే మనకి దాని తర్వాత ఒక 10 రోజులకేమో డాక్యుమెంట్స్, ఈ ఆర్సీ అన్నీ వచ్చేది ఒరిజినల్. అందుకోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అందుకనే లేదంటే లాంగ్ చాలా మంది ఏం లోడ్లు పెట్టలేదు అది అనేసి, కొంతమంది అయితే నీ బండే కాదనేసి కూడా కామెంట్ పెడుతున్నారు. ప్రాసెస్ తెలియని వాళ్ళు
అన్నీ గమ్మునుంటే సరిపోతుంది, ఏం తెలియకుండా అయితే ఏం పెట్టకండి. కొంతమంది చెప్తున్నారనమాట, సో మా వంట టీఆర్ నెంబర్ ఇస్తానంటే తిప్పేసినాము, తోలేసినాము, నెలకి 2 నెలల తర్వాత అయితే చేసుకున్నాము రిజిస్ట్రేషన్లో, అంతా కాదు, అర్థమైందా? ఇప్పుడున్న రూల్సే వేరనమాట. ఒక్కొక్క బండికి ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ వేయించిన, కొంతమందికి అయితే బ్లూ కలర్ వేసుకున్నారు. వాళ్ళు ఎందుకు వేసుకున్నారు, నువ్వు ఎందుకు వేయలేదు, అంతా కాదు, రూల్స్ ఎట్లున్నాయో అట్లా పాటించాలా, అర్థమైందా? ఆడ ఆర్టీఓ దగ్గర పోయి మీరు మాట్లాడండి, చూద్దాం అయితే చేపిస్తారేమో చెప్పండి, అర్థమైందా? మేము ఫేస్ చేసిండే వాళ్ళం మేము కాబట్టి మాకు తెలుస్తుంది ప్రాబ్లము. చెప్పేదేమని చెప్పండి, అందరూ చెప్తారు, అది బాగా తెలుసుకోవాలి మీరు, అర్థమైందా? సో ఆల్ ఇండియా పర్మిట్లు అన్ని డాక్యుమెంట్స్ రాగానే ఎక్కడైనా లాంగ్ పెడదాము. లోడింగ్స్ అయితే చాలా డల్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈఎంఐ కూడా 62,000 చేతి నుంచి ఎగేసి కట్టాను. నాకైతే ఒక 2 monthsలో చాలా డబ్బులు అయితే ఖాళీ అయిపోయిందనమాట. సో కొన్నిసార్లు అయితే మన దగ్గర లేనప్పుడు కూడా బయట నుంచి తీసుకొని వచ్చి కట్టాల్సి వస్తుంది. సో అన్నిటికీ స్ట్రాంగ్ అయితే ఉండాలన్నమాట, అంత సులువు కాదు బండి కొనడం అంటే. సో ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై, జై హింద్, జై భారత్. చాలామంది అయితే కమెంట్స్లో కిరాయిలు ఎంత అనేసి పెడుతూ ఉంటారు అనమాట. కిరాయిలు చెప్పడం వల్ల మీకేం రిస్క్ ఉండదు, మాకు చాలా రిస్క్. సో కిరాయిలు చెప్పడం వల్ల కిరాయి రేట్లు ఎంత ఉన్నాయి, ఎంత నడుస్తున్నాయి అని చెప్పడం వల్ల మాకే రిస్క్. ఎందుకంటే సో నెక్స్ట్ టైం లోడ్ ఇవ్వరనమాట కిరాయి రేట్ల గురించి చెప్తే. సో కిరాయిలు దొరకపోతే నేను ఏమైపోవాలి చెప్పండి, మేము ఏమైపోవాలా? ఇన్ని లక్షలు పెట్టి బండ్లు కొని, సో 35 లక్షలు 40 లక్షలు బండ్లు కొని ఏమైపోవాలి మీరే చెప్పండి. సో అందువల్ల అయితే మేము రిస్క్ తీసుకోమన్నమాట. సో అందువల్ల చెప్పం, మీరు ఏమన్నా పెట్టుకోండి, మేము అసలుకి రెస్పాండ్ కామన్నమాట కమెంట్లకి. కిరాయిలు అయితే మేము చెప్పం. ప్లీజ్ సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so